కడప ఇన్ఛార్జ్ మేయర్ గా ముంతాజ్ బేగం కు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సురేష్ బాబుపై అనర్హత వేటు పడడంతో ముంతాజ్ కు మేయర్ బాధ్యతలు అప్పగించారు. అటు అనర్హత పిటిషన్ పై హైకోర్టులో సురేష్ బాబు పిటిషన్ వేశారు. ఈ అనర్హత పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరగనుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. సుమిత్ర కడప నగర మేయర్ గా ఇన్ఛార్జి బాధ్యతలను ముంతాజ్ బేగం కమ్మిస్తారు. ఆల్రెడీ ముంతాజ్ బేగం డిప్యూటీ మేయర్ గా కొనసాగుతున్నారు. మొత్తం మీద ఈమెకి డిప్యూటీ మేయర్ గా ముంతాజ్ బేగం కి మున్సిపల్ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు అందాయి. నేను ప్రధానంగా 2 రోజుల క్రితం కడప నగర మేయర్ గా ఉన్న సురేష్ బాబును బదిలీ మొత్తం మీద అనర్హత వేటు వేశారు ప్రభుత్వం. ఈయనపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. గతంలో కడప నగరంలో కుటుంబ సభ్యుల పేరిటైన పనులు కాంట్రాక్ట్ అమలు చేశాడు. మున్సిపల్ యాక్ట్ నిబంధనల ప్రకారం కుటుంబ సభ్యులు కాంట్రాక్ట్ పనులు చేయకూడదు. ఈ మేరకు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అప్పట్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు విచారించి ఆల్రెడీ ఒకసారి అనర్హత వేసినప్పటికీ మళ్ళీ కోర్టు నుంచి స్టే తెచ్చుకోవడం జరిగింది. ఈసారి కోర్టు చెప్పినప్పటికీ మళ్ళీ కూడా హాజరు కమ్మంటే హాజరు కాకపోవడంతో సురేష్ బాబు మళ్ళీ అనర్హత వేటు వేశారు. ఈ మేరకు అనర్హత వేటు వేయడంతోనే ముంతాజ్ బేగం బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. సుమిత్ర.